శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. భక్తవరేణ్యులకు నమస్కారం. దైవం డిజిటల్ సంపుటి 1 సంచిక 7 శ్రావణ మాస బహుళ చవితి నుండి అమావాస్య వరకు తిథి విశేషాలు. శ్రీఫలం నియమానుసారం పూజిస్తే అద్భుతమైన ప్రభావం చూపుతుంది. అష్టలక్ష్ముల అనుగ్రహం ప్రసాదిస్తుంది. ఒక మాసం, అందులోని శుద్ధ బహుళపక్షాలు. అశూన్య శయన వ్రతం శ్రావణ మాసం నుండి కార్తీక మాసం వరకు. సంకల్ప ఉపాయం 1 నాగప్రతిమ పూజా ఫలం. సంకటహర చతుర్థి కష్టాలు హరించే గణపతి పూజా పద్ధతి. చంద్ర షష్ఠి పెళ్ళీడు ఆడపిల్లలు ఆచరించే వ్రతం. శీతలా సప్తమి దాంపత్య సుఖప్రాప్తిని ఇచ్చే దేవీ వ్రతం. శ్రీకృష్ణ జన్మాష్టమి భగవానుడు పుట్టినరోజు, ఘనంగా ఉట్లు కొట్టే వేడుకలు. ఉమామహేశ్వర వ్రతం ఏకభుక్త నియమంతో వ్రతాచరణ. కాళాష్టమి అష్టమి తిథి నాడు శివ పూజానంతర వ్రతం. కుమారీ పూజ శ్రావణ మాసంలో కుమారీ దేవత ప్రతిమ పూజ. సంకల్పోపాయం 3 రావి చెట్టు ప్రదక్షిణలు. గోగా నవమి నల్లమట్టి మూర్తికి గృహస్థుల నైవేద్య సమర్పణ. కుశగ్రహణి అమావాస్య నాడు దర్భల సేకరణ. వీటితో పాటు మరికొన్ని. శ్రీఫల సాధన అష్టలక్ష్ముల అనుగ్రహం. శ్రీఫలం గురించి భక్తవరేణ్యుల్లో ఎక్కువ మందికి తెలిసే ఉంటుంది. దీని విశేషాల్లోకి వెళ్దాం. మారేడు పండు, కొబ్బరికాయ, దానిమ్మ పండు ఈ మూడింటిని శ్రీఫలం అంటారు. కానీ తంత్రశాస్త్రంలో చెప్పిన శ్రీఫలం విశిష్టమైనది. చూడటానికి ఇది పెద్ద సైజు యాలక్కాయలా ఉంటుంది. కొబ్బరికాయ ఆకారంలోనే శ్రీఫలం కూడా కనబడుతుంది. దీనికి పైన పీచు అంటే జటలు, రెమ్మ వైపున 3 బిందువులు ఉంటాయి. ఇందువల్ల శ్రీఫలం కొబ్బరికాయ స్వరూపమనే చెప్పవచ్చు. ఈ రెండింటికి కేవలం ఆకారం, రంగుల్లో మాత్రమే తేడా కనిపిస్తుంది. అచ్చం కొబ్బరికాయలా ఉండటం వల్ల శ్రీఫలాన్ని మినీ కోకోనట్ అంటారు. సముద్ర తీరాల్లో పెరిగే ఫలాలు ఇచ్చే చెట్లలోనే శ్రీఫలం ఉత్పన్నమవుతుంది. ఇది చూడటానికి చిన్నదిగా కనిపించిన గొప్ప మహిమతో కూడినది. శ్రీఫలాన్ని నియమానుసారం పూజిస్తే అద్భుతమైన ప్రభావం చూపుతుంది. అష్టలక్ష్మ అనుగ్రహం సిద్ధిస్తుంది. ధనదాయక శ్రీఫల పూజా విధానం. ఒక మంచి రోజున శ్రీఫలాన్ని శుభ్రంగా కడిగి, తుడిచి ఒక వస్త్రంలో చుట్టి పవిత్రమైన ఏకాంత స్థానంలో ఉంచాలి. శుక్రవారం నాడు లేదా గురువారం నాడు పుష్యమీ నక్షత్రం కలిసిన గురుపుష్య యోగంలో లేదా మరేదైనా మంచి ముహూర్తంలో శ్రీఫలాన్ని ఎరుపు రంగు వస్త్రంపై ఉంచాలి. శ్రావణ మాసంలోని ఏ శుక్రవారమైనా శ్రీఫల పూజకు దివ్యమైనది. జప సంఖ్య. ఉదయం వేళ స్నానాదులు, నిత్య పూజ తర్వాత పవిత్రతతో శ్రీఫల సాధన చేయాలి. సింధూరం, కర్పూరం, లవంగం, చిన్న యాలక్కాయను శ్రీఫలానికి అర్పించాలి. ఆ తర్వాత 7 లేక 9 లేక 11 మాలల మంత్రజపం చేయాలి. ఆ తర్వాత శ్రీఫలాన్ని ఎర్ర వస్త్రంతో సహా ఒక చిన్న గిన్నెలో ఉంచాలి. దానిని రోజు సింధూరం, ధూపదీపాదులతో దేవతారాధన మాదిరిగా పూజించాలి. అప్పుడప్పుడు నాణ్యం కూడా సమర్పిస్తూ ఉండాలి. శ్రీఫల సాధన ధనదాయకం. ఇలా నియమానుసారం పూజలు అందుకునే శ్రీఫలం ఉన్న చోట లక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది. అత్యంత సులువు, ప్రభావవంతమైన ఈ ప్రయోగంతో ధనధాన్యాదులు, సంపద వృద్ధి చెందుతాయి. శ్రీఫల సాధనలో పఠించాల్సిన మంత్రం ఓం శ్రీం శ్రీయై నమః. శ్రావణమాస శుక్రవారం లేదా అమావాస్య మాస దేవీ నవరాత్రులు లేదా దీపావళి మహాపర్వదినం లేదా అక్షయ తృతీయ లేదా అష్టమి తిథి నాడు గృహం, కార్యాలయం, వ్యాపార సంస్థ, దుకాణం, ఆర్థికపరమైన లావాదేవీలు జరిగే చోట శ్రీఫలాన్ని పవిత్ర స్థానంలో ఉంచి నిత్యం ధూపదీపాలు సమర్పిస్తూ ఏదైనా నాణ్యం అర్పించాలి. 7 సార్లు మంత్రపఠనంతో స్తుతించాలి. ఈ ప్రయోగం ఆయా స్థానాల ఆర్థిక స్థితిలో లాభదాయకమైన మార్పును తీసుకువస్తుంది. చిన్న పెట్టెలో దాచండి. ఒక చిన్న పెట్టెలో శ్రీఫలం, కొంత ధనం, నాణ్యాలు ఉంచాలి. దీనివల్ల ఆర్థికపరమైన వృద్ధి జరుగుతుంది. అయితే ఈ పెట్టెలోని ధనం, నాణ్యాలను తీయకూడదు. వాటిని శ్రీఫలంతో పాటు అలాగే ఉంచాలి. ఈ నియమాన్ని గుర్తుంచుకొని పాటించాలి. వాటిని తీసి వాడటం వల్ల ధనవృద్ధి ఆగిపోతుంది. నిత్య వ్యవహారాలకు కావలసిన ధనాన్ని ఇందులో ఉంచడం, తీయడం తగదు. శ్రీఫలంతో పాటు ఉంచిన నాణ్యాలను ఎప్పటికీ బయటకు తీయకూడదు. వాటికి మరికొన్ని నాణ్యాలను జత చేస్తూ ఉండాలి. ఈ ప్రయోగం అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది. గుమ్మటం పూజ. దీపం పెట్టి పూజించే చిన్న గూడును గుమ్మటం అంటారు. దీని పట్ల మీకు ఆసక్తి ఉంటే ఆ గూడికి పెద్ద రంధ్రం చేసి అందులో శుద్ధమైన శ్రీఫలాన్ని పెట్టాలి. అనంతరం ఆ రంధ్రాన్ని మూసేయాలి. అయితే నాణ్యం పట్టేటంత చోటును మాత్రం వదిలిపెట్టాలి.
గుమ్మటానికి నిత్యం ధూపదీపాదులు చూపించాలి. వీలైతే అందులో కూడా నాణ్యాలు నింపుతూ ఉండాలి. ఈ ప్రయోగంతో ఆ గృహంలో అనతి కాలంలోనే ధనవృద్ధి జరుగుతుంది. శ్రీఫల ధాన్యాగారం. ధాన్యం నిలువ చేసే చోట శ్రీఫలాన్ని ఉంచడం వల్ల అక్కడ ధనధాన్యాదులు వృద్ధి చెందుతాయి. ఆ గృహం సమృద్ధితో కలకల్లాడుతుంది. ఈ వైభవం అష్టలక్ష్మి అనుగ్రహ ఫలం. ఒక మాసం శుద్ధ బహుళ పక్షాలు. ఒక మాసాన్ని 2 పక్షాలుగా విభజించారు పంచాంగకర్తలు. పక్షం అంటే ఒకవైపు అనే అర్థం సాధారణ వాడుకలో ఉంది. అయితే పక్షాన్ని 14 లేదా 15 రోజులుగా పంచాంగం పేర్కొంటుంది. సంవత్సరంలోని 12 మాసాల్లో ప్రతి నెలను 2 పక్షాలుగా చూస్తారు జ్యోతిష్య పండితులు. మొదటిది శుద్ధపక్షం, దీన్నే శుక్లపక్షం అని కూడా అంటారు. దీని తర్వాత వచ్చే రెండో పక్షం బహుళం, దీనికే మరో పేరు కృష్ణపక్షం అని. ఆగస్టు 7 శుక్రవారం నాడు దైవం డిజిటల్ ఈ ఎపిసోడ్ని విడుదల చేసింది. ఈరోజు తిథి శ్రావణ మాస బహుళ చవితి. ఈ మాసంలో ఇది 18వ రోజు. ఇక శ్రావణానికి మిగిలినవి 12 రోజులే. రాబోయే పుష్కర దినాల్లోని విశిష్ట తిథులు, వ్రతాల గురించి తెలుసుకోండి. 4 మాసాల అశూన్య శయన వ్రతం. భీష్మ పురాణం ఇలా చెబుతోంది. అశూన్య శయన వ్రతాన్ని శ్రావణ మాస బహుళ విధేయ నుండి కార్తీక మాస బహుళ విధేయ వరకు ఆచరించాలని. దీనిలో లక్ష్మీ సహిత నారాయణుడు శేషశయ్యపై శయనిస్తాడు. అందువల్ల ఈ వ్రతానికి అశూన్య శయన అని పేరు వచ్చింది. దేవశయని నుండి దేవ ప్రబోధిని వరకు భగవంతుడు శయనిస్తాడు అని చెబుతారు. ఇంకా విశేషం ఏమిటంటే దేవతలు కూడా ఈ సమయంలో శయనిస్తారట. శయనం అంటే నిద్ర లేదా పడక అనే అర్థం. ద్వాదశి నాడు భగవానుడు, త్రయోదశి నాడు కాముడు, చతుర్దశి నాడు యక్షుడు, పూర్ణిమ నాడు శివుడు, పాడ్యమ రోజున బ్రహ్మ, విధేనాడు విశ్వకర్మ, తదేనాడు ఉమ శయనిస్తారు. అశూన్య శయన వ్రతం ఆచరించేవారు శ్రావణ మాస బహుళ విధేయనాడు ప్రాతకాలంలో స్నానాదులు ముగించుకోవాలి. శ్రీవత్స చిహ్న యుక్తమైన 4 భుజాలతో భూషణాలతో శేషశయ్యపై లక్ష్మీ సహితుడైన నారాయణ్ణి గంధ పుష్పాదులతో పూజించాలి. రోజంతా మౌనంగా ఉండాలి. వ్రతం పట్టి సాయంకాలం తిరిగి స్నానం చేసి భగవంతునికి శయనోత్సవం చేయాలి. చంద్రోదయమైన తర్వాత అగ్నేపాత్రలో జలం, పండ్లు, పూలు, గంధాక్షతలు పెట్టి గగనాంగన సందీప క్షీరాబ్ది మదనోద్భవ బాబాసిత దిగి భోగ రమానుజ నమోస్తుతే అని ఈ మంత్రంతో అర్ఘ్యం ఇవ్వాలి. భగవంతునికి ప్రణామం చేసి భోజనం చేయాలి. ఈ ప్రకారంగా ప్రతి మాసం బహుళ విధేయనాడు ఆచరించి కార్తీక బహుళ విధేయనాడు ఆ ఋతువులో లభించే పండ్లు, మామిడి, జామ, అరటి మొదలైనవి సదాచారుడైన బ్రాహ్మణునికి దక్షిణ సహితంగా దానం ఇవ్వాలి. వాక్కాయ, నిమ్మకాయ మొదలైన పుల్లనివి, చింతపండు, నారింజ, దానిమ్మ మొదలైన స్థిరీనామ ఫలాలు ఇవ్వకూడదు. ఈ వ్రతం చేసిన సాధకునికి గృహభంగం కాదు, దాంపత్య సుఖం అఖండంగా ఉంటుంది. స్త్రీలు చేస్తే అఖండ సౌభాగ్యవతులు అవుతారు. సంకల్ప ఉపాయం 1. నాగప్రతిమ పూజాఫలం. రాహుజనిత యోగంలో సువర్ణ నాగప్రతిమ చేయించి విద్యుక్తంగా పూజించి గోదానం, భూదానం, తిలదానం, సువర్ణదానం చేయడం వల్ల నాగేంద్రుని కృప కలిగి పుత్ర సంతానం ప్రాప్తిస్తుంది, వంశవృద్ధి జరుగుతుంది. సంకటహర చతుర్థి. ఆగస్టు 7 శుక్రవారం తిథి. శ్రావణ మాస బహుళ చవితి. ఇది సంకష్టహార చతుర్థి. దీన్నే సంకటహార చతుర్థి అంటారు. ఈ వ్రతాచరణ గురించి భవిష్యోత్తర పురాణం ఇలా చెబుతోంది. ఆ రోజు నిత్యకృత్యాలు పూర్తి చేసుకుని సూర్యుడు మొదలైన దేవతలకు వ్రతం గురించి నివేదించి మమ సర్వవిధ సౌభాగ్య సిద్ధార్థం సంకష్టహార గణపతి ప్రీతయే సంకష్ట చతుర్థి వ్రతమహం కరిష్యే అని సంకల్పం చేయాలి. కోటి సూర్యప్రభం దేవం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం అని గణపతిని ధ్యానించి పూజించాలి. దుర్వాపత్ర సమర్పణ. 21 దుర్వాపత్రాలు తీసుకొని గణాధిపాయ నమః, ఉమాపుత్రాయ నమః, అగనాశనాయ నమః, ఏకదంతాయ నమః, ఇభవక్త్రాయ నమః, మోషక వాహనాయ నమః, వినాయకాయ నమః, ఈశపుత్రాయ నమః, సర్వసిద్ధి ప్రదాయకాయ నమః, కుమార గౌరవే నమః అంటూ ఒక్కో నామానికి 2 దుర్వాపత్రాలు అర్పించాలి. నివేదన. గణాధిప మొదలైన 10 నామాలకు 1 దుర్వాపత్రం సమర్పించాలి. పుష్పాంజలి ఇచ్చి నీరాజనం అందించాలి. సంసార పీడా విదితం హీ మాం సదా సంకష్టభూతం సుముఖ ప్రసీద
త్వం త్రాహి మాం మోచయ కష్ట సంఘాన్నమో నమో విఘ్న వినాశాయ అని ప్రార్థించి నెయ్యి, గోధుమ, బెల్లం కలిపి చేసిన 21 మోదకాల్లో ఒకటి గణపతికి నివేదనం చేసి 10 మోదకాలు బ్రాహ్మణునికి ఇచ్చి మిగిలిన 10 మీకోసం తీసుకోవాలి. అర్ఘ్య సమర్పణ తర్వాత చంద్రోదయం అయ్యాక గంధ పుష్పాదులతో చంద్రుని పూజించి జ్యోష్ణాపతే నమస్తుభ్యం నమస్తే జ్యోతిషాంపతే నమస్తే రోహిణీకాంత గృహానర్ఘ్యం నమోస్తుతే అని చంద్రునికి గజానన నమస్తుభ్యం సర్వసిద్ధి ప్రదాయక గృహానార్ఘ్యం మయా దత్తం సంకష్టం నాశయాసు మే అని గణపతికి తిదినాముత్తమే దేవి గణేశ ప్రియవల్లభే సర్వసంపత్ప్రదే దేవి గృహానార్ఘ్యం నమోస్తుతే అని చవితి తిథికి అర్ఘ్యం సమర్పించి భోజనం చేయాలి. వ్రత ఫలితాలు శ్రావణంలో లడ్డూలు, భాద్రపదంలో పెరుగు, ఆశ్వయుజంలో ఉపవాసం, కార్తీకంలో దద్యోదనం, మార్గశిరంలో నిరాహారం, పుష్యంలో గోమూత్రం, మాఘంలో నువ్వులు, ఫాల్గుణంలో నెయ్యి, చక్కెర, చైత్రంలో పంచగవ్యం, వైశాఖంలో శతపత్రిక, జ్యేష్టంలో నెయ్యి, ఆషాఢంలో తేనె తినాలి. నేలపై నిద్రించాలి. జితక్రోధి, జితేంద్రియుడు, నిర్లోభిగా వ్యవహరించి మోహాదులను విడిచిపెట్టి ప్రతి నెల 1 సంవత్సరం లేదా 3 సంవత్సరాలు లేక జీవితాంతం ఈ వ్రతం జరిపితే సంకటాలు దూరమై శాంతి లభిస్తుంది. బుద్ధి సిద్ధులతో సుఖంగా ఉంటారు. కన్య ఈ వ్రతం చేస్తే సుయోగ్యుడైన భర్త లభిస్తాడు. సౌభాగ్యవతి ఆచరిస్తే నిరంతర సౌభాగ్యం, విధవరాలు ఆచరిస్తే పునర్జన్మలో సౌభాగ్యవతిగా ఉంటుంది. చంద్రషష్ఠి ఆగస్టు 9 ఆదివారం నాడు శ్రావణమాస బహుళ షష్ఠి తిథి. ఈ రోజున చంద్రషష్ఠి వ్రతాన్ని ఆచరిస్తారు. దీనికి చంద్రోదయ సమయంలో వ్యాపించి ఉన్న తిథిని పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా వివాహితులు, పెళ్లి కావలసిన అమ్మాయిలు చంద్రషష్ఠి వ్రతం ఆచరిస్తారు. చంద్రోదయం అయిన తర్వాత అర్ఘ్యం సమర్పిస్తారు. పుత్రవ్రతం ఆగస్టు 11 మంగళవారం నాటి తిథి శ్రావణమాస బహుళ సప్తమి. ఇది పుత్రవ్రత పుణ్యదినం. దీని గురించి వరాహ పురాణం ఇలా చెబుతుంది. పుత్రవ్రత సంకల్పంతో శ్రావణమాస బహుళ సప్తమి తిథి నాడు ఉపవాసం చేసి విష్ణుమూర్తిని పూజించాలి. మరుసటి రోజు ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ మంత్రాన్ని జపిస్తూ నువ్వులతో 108 ఆహుతులు ఇచ్చి బ్రాహ్మణులకు భోజనం చేయించాలి. తర్వాత బిల్వ ఫలాలు భుజించాలి. తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం, వగరు వంటి షడ్రుచుల పదార్థాలు స్వీకరించాలి. ఈ విధంగా వ్రతం ప్రతి మాసంలోనూ బహుళ సప్తమికి చేస్తూ 1 సంవత్సరమైన తర్వాత గోదానం చేయడం వల్ల పుత్రప్రాప్తి కలుగుతుంది. శీతలా సప్తమి ఆగస్టు 11 మంగళవారం నాడు తిథి శ్రావణమాస బహుళ సప్తమి. ఈ రోజున శీతలా సప్తమి వ్రతాన్ని ఆచరించాలని హేమాద్రి, భవిష్య పురాణం చెబుతున్నాయి. మధ్యాహ్నం వరకు వ్యాపించిన తిథిని లెక్కలోకి తీసుకుంటారు. హస్తినాపుర రాజు ఇంద్రజిమ్నుడు, ఆయన భార్య ధర్మశీల. ఈ దంపతులకు మహాధర్మ అనే కుమారుడు, గులోత్తమ అనే కుమార్తె జన్మించారు. యుక్త వయసు రాగానే కుమార్తెకు నామకరణం చేశారు. రాజదంపతులు రథారూఢులై ఇంటికి బయలుదేరారు. దైవయోగంతో దారి మధ్యలో రాజు అంతర్ధానమయ్యాడు. రాణి విలపించింది. చివరికి శీతల ఉపచారాలతో శీతలాదేవికి పూజ చేస్తే పతిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. రాజదంపతులు సుఖంగా ఇంటికి చేరారు. సంకల్ప ఉపాయం 2 పితృశాప పరిహారం. పితృశాపం వల్ల 11 యోగాలు సంతాన రాహిత్య స్థితిని కలిగిస్తాయి. సూర్యుడు కుజుని చేత దూషితుడు కావడం, శని రాహుల ప్రభావం సంతాన రాహిత్యానికి కారణమవుతాయి. ఇవి మొత్తం 11 యోగాలు. పితృశాప విముక్తికి శ్రాద్ధం చెప్పబడింది. బ్రాహ్మణ భోజనం, గోదానం వల్ల ఈ దోషం పోతుంది. కన్యాదానం వల్ల కూడా పితృశాప విముక్తి కలుగుతుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు 11న శ్రావణమాస బహుళ అష్టమి తిథి. ఈ రోజున కృష్ణాష్టమి పర్వం. ఇది మనకు ముఖ్యమైన పండుగల్లో ఒకటి. శ్రీకృష్ణుడు బాల్యంలో గోకులంలో పెరిగాడు. అందుచేత దీనికి మరో పేరు గోకులాష్టమి. భగవానుడు పుట్టినరోజు కనుక శ్రీకృష్ణ జయంతి. ఈ వేడుక ప్రతి ఇంట్లోనూ జరుగుతుంది. శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఊరేగిస్తారు. ఈ పండుగ నాడు వీధుల్లో ఉట్లు పెట్టి
జనం చేత కొట్టించే వేడుకలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ఉమామహేశ్వర వ్రతం ఆగస్టు 12 బుధవారం నాడు శ్రావణ మాస బహుళ అష్టమి తిథి. ఈ రోజున ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరించాలి. వ్రతంలో సాయంకాల సమయాన ఉమామహేశ్వరులను పూజించి ఏకపుక్తం చేయాలి. కాలాష్టమి వ్రతం ఒకవేళ శ్రావణ మాస బహుళ అష్టమి తిథి నాడు మృగశిర నక్షత్రం ఉంటే ఆ రోజున శివ పూజానంతరం కాలాష్టమి వ్రతం ఆచరించాలి. కానీ ఈ ఆగస్టు 12 నాడు తిథి అష్టమి కాగా నక్షత్రం కృత్తిక, అష్టమి కష్టమైనది కనుక ఏమాత్రం ఇబ్బందిగా అనిపించినా ఈ వ్రతం ఆచరించడం మంచిది. కుమారీ పూజ ఆగస్టు 13 గురువారం నాడు తిథి శ్రావణ మాస బహుళ నవమి. ఈ మాసంలో శుక్ల బహుళ పక్షాల్లో వచ్చే నవమి తిథి నాడు కుమారీ పూజా వ్రతం చేస్తారు. కుమారీ దేవత ప్రతిమను చేయించి పూజించాలి. మలయజ చందనం, గన్నేరు పూలు, దిశాంగ ధూపం, నేతి దీపం, నేతిలో వేయించిన మోదుకాలు నివేదన చేసి పూజ చేయాలి. బ్రాహ్మణుడు బ్రాహ్మణి కుమారీలకు భోజనం పెట్టాలి. వ్రతం ఆచరించేవారు మాత్రం బిల్వపత్రాలు తిని ఉంటే పరమతత్వం ప్రాప్తిస్తుంది. సంకల్ప ఉపాయం 3 రావి చెట్టు ప్రదక్షిణలు. మాతృశాపం వల్ల మొత్తం 13 యోగాలు సంతాన రాహిత్యాన్ని కలిగిస్తాయి. వీటిలో చంద్రుడు దూషితుడు కావడం అన్నిటికన్నా ముఖ్యమైనది. లగ్నం పంచమం చతుర్థ భావాల్లో పాప ప్రభావం ఉంటే, ఈ భావాధిపతులు పాప అంశంలో ఉంటే 6, 8, 12 భావాల్లో కుజుడు, రాహువు, సూర్యుడు, శని వల్ల దూషితులైతే ఈ 13 యోగాల్లో సంతాన రాహిత్యం చెప్పబడింది. ఈ శాప విముక్తికి సేతుబంధ సముద్రంలో స్నానం, లక్ష గాయత్రి జపం, బ్రాహ్మణ భోజనం, రావి చెట్టుకు 1008 ప్రదక్షిణలు ఉపాయాలుగా సూచించారు. గోగా నవమి ఇది అంతగా ప్రచారంలో లేని వ్రతం. అయితే లోకాచారంలో దీనికి ప్రాధాన్యత ఉంది. ఈ పూజకై కుమ్మరి వారు నల్లని మట్టితో ఒక మూర్తిని తయారు చేస్తారు. ఆ మూర్తిని వారు శ్రావణమాస బహుళ నవమి తిథి ఆగస్టు 13 నాడు ప్రాతకాలంలో సదాచార గృహస్థుల ఇళ్లకు తీసుకువెళ్ళి పూజ చేయించుకొని తిరిగి తీసుకెళ్తారు. సాధారణంగా ఎక్కువ మంది గృహస్థులు ఈ అశ్వారూఢ మూర్తికి అరిసెలు, బూరెలు, శ్రావణ రక్షా సూత్రాలు అర్పిస్తారు. దుర్గా బోధన ఆగస్టు 13 తిథి శ్రావణ మాస బహుళ నవమి. ఈ రోజున ఆరుద్ర నక్షత్రం ఉంటే గాన వాద్యాలతో దేవీ పూజ చేయడం వల్ల ధన సంపదలు వృద్ధి చెందుతాయని దేవకీ పురాణం చెబుతోంది. అజా ఏకాదశి ఆగస్టు 15న శ్రావణ మాస బహుళ ఏకాదశి. ఈ రోజున ఆచరించే వ్రతం అజా ఏకాదశి. దీన్ని పాటించడం వల్ల పునర్జన్మ బాధలు దూరం అవుతాయి. పూర్వం హరిశ్చంద్ర మహారాజు ఈ వ్రతం ఆచరించి తనకు కలిగిన కష్ట నష్టాల నుండి విముక్తి పొందాడు. వత్స ద్వాదశి ఆగస్టు 16న శ్రావణ మాస బహుళ ద్వాదశి. ఈ రోజున వత్స ద్వాదశి వ్రతం ఆచరించేవారు మధ్యాహ్న కాలం కంటే ముందుగా ఆవుదూడను పూజించి ముందు రోజు నానబెట్టగా మొలకలో వచ్చిన పెసలు, సజ్జలు నైవేద్యంగా పెట్టి బాగా పెరిగిన కాకర తీగతో దాన్ని అలంకరించాలి. ఈ వ్రతం ఆచరించే స్త్రీలు తమ భోజనంలో పెసలు, సజ్జలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ వ్రతంలో ఉపయోగించే పాలు, పెరుగు, నెయ్యిని గేదెకు సంబంధించినవే ఉపయోగించాలి. అమావ్రతం అమా అంటే అమావాస్య. బుధవారం ఆగస్టు 19 నాడు శ్రావణ మాస అమావాస్య తిథి. దీన్ని హరిత లేదా హరియాలి అమా అని అంటారు. ఈ శ్రావణ అమావాస్య నాడు నదికి వెళ్ళి స్నానం చేసి బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేయడం వల్ల పితృదేవతలు ప్రసన్నమవుతారు. కుశగ్రహణి శ్రావణ అమావాస్య తిథి నాడు కుశగ్రహణి వ్రతాన్ని ఉదయాన్నే ఆచరిస్తారు. 10 రకాల దర్భల గురించి శాస్త్రంలో చెప్పారు. వీటిలో ఏవి లభిస్తే వాటిని గ్రహించాలి. ఏ దర్భలైతే కొసలు తీక్షణంగా ఉంటాయో, దానిలో 7 ఆకులు కలిగి ఉంటాయో, అగ్రభాగం తెగిపోకుండా పచ్చదనం కలిగి ఉంటుందో అటువంటి దర్భలు దైవ పితృకార్యాలకు ఉపయోగయోగ్యమైనవి. వీటి కోసం అమావాస్య నాడు దర్భస్థలాలకు వెళ్ళి తూర్పు లేక ఉత్తరముఖంగా కూర్చొని మంత్రం పలుకుతూ కుడి చేతితో దర్భలు పెకలించాలి. ఈ విధంగా ఎన్ని దర్భలు కావాలో అన్ని తెచ్చుకోవాలి. మంత్రం విరంచిన ససుత్పన్న పరమేష్టిని సర్గజ నుత సర్వాణి పాపాని దర్భ స్వస్తి కరోభవ హూం ఫట్. మళ్ళీ కలుద్దాం. శుభం.